పార్టీ పరిస్థితులను చర్చించడానికి ముఖ్యమంత్రి అధిష్టాన వర్గంతో త్వరలో. ఆ రోజే చెప్పాను కదా నేను, పుట్టలో పడున్న పామును తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకోవద్దు అని. ఇప్పుడు ఏమైంది? పాము కాటేసింది. పాము కాటంటే నాకు భయం లేదు. మంత్రి పదవి పోయినంత మాత్రాన నాకు ఎటువంటి కష్టం నష్టం లేదు. కావాలంటే మళ్ళీ పదవిలోకి వస్తాను తెలుసా. ఆ కంత్రి కోటయ్యగాడే ఇన్నాళ్ళు మీకు పక్కలో బల్లెంలో ఉన్నాడు. ఎన్నో సార్లు మిమ్మల్ని హెచ్చరించా, ఆ నీతి జాతి లేని వాడిని నెత్తికి ఎక్కించుకోవద్దు. ఇప్పుడు అతను చూసుకుని మీ గొంతు పిసిగేశాడు. అనుభవించండి. అదే నాగరు చూస్తూ ఉంటే అనుభవించబోయేది వాళ్ళు, నేను కాదు. హలో, నేను గోపైనా. ఎవర్రా? ఓహో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? సరే, నేను వస్తున్నాను చెప్పు. ఎవరు? దేవరాజు మనిషి నన్ను అర్జెంటుగా రమ్మన్నాడు. రే నాగరు, దేవరాజు ఉన్నంత వరకు నేను కింగ్ని. రేపు పదవి ప్రమాణం చేయబోయేది ప్రభాకర్ శవమేరా. దేవరాజు ద్వారా ఈ రాత్రికి వాడిని క్లోజ్ చేయిస్తారు. నువ్వు నాతో రా. ఇప్పుడు కూడా నా మనసుకు తోచింది నేను చెప్తున్నాను. ఆవేశంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పోరా, మీ మాటలు వినడం వల్ల నేను ఈ స్థితికి వచ్చాను. ఇంక నాకు ఎవరి ఉపదేశాలు వద్దు. దేవరాజు, దేవరాజు నిజ రూపమా ప్రతిరూపమా? నీకే రూపం కావాలి? ప్రభాకర్. ఏ ప్రభాకర్? ఈ రోజు అడవినేలే ప్రభాకర్ నీ కాను, రేపు దేశాన్ని నెలబోయే ప్రభాకర్ నీ కాను. కొన్ని సంవత్సరాల క్రితం నీ ముందు ప్రాణభిక్ష కోసం అల్లాడిన ప్రకాశమనే ప్రజానాయకుడు కొడుకి ప్రభాకర్. ఇలా కలుసుకుంటావని ఊహించుండవు. ఏం గోపయ్య? కక్షతో పగబట్టి గోతులు తవ్వారు కదూ. ఇంకా నీకు అనుమానమా గోపయ్య? ఎక్కడ దేవరాజు? ఎక్కడ దేవరాజు? నాకు తెలీదు. ఇది దేవరాజు స్థావరం, నీకు తెలియకుండా ఉండదు. చెప్పు, ఎక్కడ దేవరాజు? తప్పకుండా చెప్పాలంటే వాడి కథంతా చెప్తాను.